చాలా మంది అంటారు నాసా వాళ్ళు చాలా ప్రమాదకరమని. కానీ నిజానికి నాసా కాదు. అసలు ప్రమాదకరమైన వాళ్ళు యాపిల్ కంపెనీ వాళ్ళు. ఐఫోన్‌కి తండ్రి అయిన యాపిల్ అమెరికా ప్రభుత్వానికి కూడా తల వంచలేదు. 2016లో ఎఫ్‌బీఐ ఒక భయంకరమైన క్రిమినల్ కేసు దొరికింది. ఆ కేసు వల్ల మొత్తం అమెరికా సిస్టమ్ రిస్క్‌లో పడింది. ఇది నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన విషయం. అప్పుడు ఎఫ్‌బీఐ యాపిల్‌ని సంప్రదించింది. ఈ క్రిమినల్ ఫోన్‌ని అన్‌లాక్ చేసి ఇవ్వండి అని అడిగింది. దేశ భద్రత విషయం అది కూడా చెప్పింది. కానీ యాపిల్ ఏమందో తెలుసా? లేదు అస్సలు కుదరదు అని చెప్పింది. యాపిల్ లిటరల్‌గా ఇలా చెప్పింది. మా కంపెనీని మీరు మూసేసినా పర్లేదు, మా ఇండస్ట్రీ మీరు ఆపేసినా పర్లేదు. కానీ మేము మాత్రం ఫోన్ ఓపెన్ చెయ్యం. ఎందుకంటే ఇది ఒక ఫోన్ విషయం కాదు. ఇది మొత్తం సిస్టమ్ విషయం. ఒకసారి గవర్నమెంట్‌కు అన్‌లాక్ చేసే రహస్య మార్గం ఇచ్చేస్తే రేపు ఎవరి ఫోన్ అయినా ఓపెన్ చేయగలరు. అప్పుడు ఆ ఫోన్ సెక్యూర్ అని చెప్పడానికి అర్థమే ఉండదు. తర్వాత ఎఫ్‌బీఐ బయట హ్యాకర్‌లను కూడా సంప్రదించింది. యాపిల్ చేయడం లేదు మీరైనా చేయండి అని $1,000,000 కూడా ఇచ్చి వాళ్ళ చేత పని చేయించారు. కానీ నిజం ఏంటంటే ఎవ్వరు ఆ ఫోన్ ఓపెన్ చేయలేకపోయారు. ఎందుకంటే యాపిల్ అలాంటి మాస్టర్ కీ అనే సిస్టమ్‌నే ఉంచలేదు. అలా ఉండేలా యాపిల్ తన సిస్టమ్‌ని డిజైన్ చేసింది. మిగతా కంపెనీలు పెట్టి ఉండొచ్చు. కానీ యాపిల్ మాత్రం ఎప్పటికీ కాదు. అందుకే అంటారు ప్రైవసీ హాస్ యాపిల్ అని.